ఉస్మానియా యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సెస్లో అడ్మిషన్స్ కోసం సిపి గెట్ అని చెప్పి నిర్వహిస్తారండి. అంటే కామన్ పీజీ ఎంట్రన్స్ టెస్ట్ అనమాట. దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ మనకి రిలీజ్ అయింది. ఎగ్జామ్ వచ్చేసి జూలైలో ఉండొచ్చు అనమాట. జూలై 15th అలా మీరు సైట్ ఫాలో అవుతుండండి, usmania.ac.in అనమాట. తర్వాత పీజీ కోర్సెస్ అనేవి దేంట్లో ఉన్నాయంటే బిఎల్ఐసి ఉంది, ఎంఎల్ఐసి ఉంది, ఎంఈడి ఉంది, సో ఎంకామ్ ఉంది. ఇవన్నీ కూడా పీజీ కోర్సెస్ అనమాట. అలాగే ఎంఏ లాంగ్వేజెస్ అనేవి కూడా ఉన్నాయి. అయితే సిపి గెట్ రాయడానికి క్వాలిఫికేషన్ వచ్చేసి మనం అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్లో 40% అబోవ్ మార్క్స్ అనేవి ఉంటాయన్నమాట. అవి దాదాపు సీట్స్ అనేది పీజీ కాలేజెస్లో సీట్స్ 25,000 వరకు సీట్స్ అనేవి ఉంటాయన్నమాట. లాస్ట్ ఇయర్ ఓయూలో సిపి గెట్ ద్వారా దాదాపు 25,000 మంది స్టూడెంట్స్ సీట్స్ పొందడం అనేది జరిగింది. సిలబస్ అంటారా, సిలబస్ మీరు ఒక్కరు కానీ ఎంకామ్కి అప్లై చేశారనుకోండి, మీ కామర్స్ మీద సబ్జెక్ట్ నేర్చుకోండి, దీంతోపాటు కొంచెం జనరల్ ఇంగ్లీష్ ఇవి కొంచెం నేర్చుకోవాలన్నమాట. ఏదైనా ఓయూలో సీట్ మనం సంపాదించాలంటే మాత్రం ప్రిపరేషన్ అనేది చాలా చక్కగా ఉండాలి. కేవలం డిగ్రీ అయిపోయిన తర్వాత ఓన్లీ మనం ఎంబీఏకి ఎంసీఏకే కాకుండా ఇలాంటి సాంప్రదాయమైనటువంటి పీజీ కోర్సెస్, అంటే సాంప్రదాయం అంటే ఏం లేదండి, ఓల్డ్ పాత పద్ధతిలో మాకు ఎలా ఉండేది అంటే బీకామ్ అయిపోయిన తర్వాత ఎంకామ్కి వచ్చేవాళ్ళం అనమాట. అలా రావడానికి లేదా క్యాంపస్లో టార్గెట్ పెట్టుకొని చదివితే మాత్రం సిపి గెట్ అనేది ఒక మంచి అవకాశం అనేది ఉంటుందండి. ఇంకా రిజిస్ట్రేషన్స్ అనేవి జరుగుతున్నాయి అన్నమాట. దాదాపు ఇంకొక టైం ఉంది, ఇంకా జూన్లో, ఇది జూన్ కదండి, ఇంకా టైం ఉంది. తొందరగానే అప్లై చేయండి. ఎగ్జామ్కి చక్కగా ప్రిపేర్ అయిపోండి. మంచి మెటీరియల్ కూడా మనకి లభిస్తుంది, బయట కూడా లభిస్తుంది. అండ్ ఈవెన్ మనకు కానీ సబ్జెక్ట్లో గ్రిప్ ఉందనుకోండి, చక్కగా మనం ప్రిపేర్ అయిపోయి మంచి గవర్నమెంట్ కాలేజీలో కానీ లేకపోతే ఏదైనా మన ఇష్టమైన కాలేజీలో మనం జాయిన్ కావచ్చు. దాని తర్వాత ఏంటంటే చక్కటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్ కూడా మనం కలిగి ఉంటాం. పోస్ట్ గ్రాడ్యుయేషన్కి చాలా చాలా వాల్యూ అనేది ఉందండి. ఒక జాబ్ రావడానికి పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్స్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. థ్యాంక్ యూ అండి. నమస్తే మేడం. నమస్తే మేడం. ఇప్పుడే సిపి గెట్ గురించి చెప్తున్నా మేడం. ఎందుకంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలి కదా మేడం, మనందరం పీజీ చేసే జాబ్లోకి వచ్చాను. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఇప్పటివరకు మనకి మేడం గారు కూడా చెప్తున్నారు పీజీ చేయడం వల్ల మాకు ఎలాంటి ఉపయోగం అనేది వచ్చిందో మేము చెప్పామన్నమాట. థ్యాంక్ యూ అండి. సైనింగ్ ఆఫ్ వెంకట్ ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ, వెంకట్ ప్రజెంట్ స్థానం.